నమస్తే. దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్‌సీపీ స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రేగిడి లక్ష్మణరావు గారు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే. లక్ష్మణరావు గారు, సో గతంలో గూడా మనం చాలా సార్లు చర్చించుకున్నాము ఈ అంశం గురించి. ప్రతిసారి గూడా అసలు ఆంధ్రప్రదేశ్‌కి ఒక రాజధాని అంటూ లేదు అనే అంశం కూడా ఒక మ్యాప్‌లో పాయింటింగ్‌లో గూడా కనిపించలేదు అనే అంశం గురించి గూడా గతంలో చాలా చర్చలు జరిపాం మనం. డిబేట్స్‌లో గూడాను. సో మీరేమంటారంటే ప్రస్తుతం దీనికి వైఎస్ఆర్‌సీపీ ఎందుకు అడ్డం పడుతోందా? లేకపోతే దీనికి సంబంధించి అసలు మీ రియాక్షన్ ఏంటి? ల్యాండ్ పూలింగ్ గురించి మీరేమంటారు? అమరావతి రాజధాని అక్కడ రియల్ ఎస్టేట్ లేదు. అమరావతిలో ఎవరు భూములు కొనట్లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పడిపోయింది. చంద్రబాబు నాయుడు గారు రాగానే మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరుగుతుంది అన్నారు కదా. ఎక్కడ పెరిగింది? ఎవరు కొంటున్నారు భూములు? ఉన్న భూములకే దగ్గరం లేదు. 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి 29 గ్రామాల రైతులకి ఎటువంటి న్యాయం చేయలేకపోయారు. మరొక 50,000 ఎకరాలు కావాలి. మరొక 33 గ్రామాల నుంచి మేము సేకరిస్తామంటే అక్కడ ప్రజలు ఇవ్వట్లేదు. అంటే మీరు పోలీసులు పికెటింగ్ పెట్టి వాళ్ళ అడ్డం పెట్టుకొని వాళ్ళు బెదిరించే మీ దగ్గర ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఏపీ సీఎం కిలోమీటర్ అంత ఇచ్చారు. ఆ యొక్క పరిధిలో అంతా కూడా ఏదైతే మీరు బాగు చేయాలని ఆలోచన విధానం ఉందో అది మీ వల్ల కాదని మీరే చెప్తూ ఉన్నారు. వర్షం పడితే అక్కడ ఉన్నటువంటి కొండవీటి వాగు ఇవంతా పొంగబొర్లిపోతే ఏ రకంగా అమరావతి మునిగిపోతుందో మనం చూసాం. చిన్నపాటి వర్షానికి అమరావతి మునిగిపోతూ ఉంది. అటువంటి ఇటుపక్క కృష్ణానది, ఇటుపక్క కొండవీటి వాగు, మధ్యలో అమరావతి మన చిన్న చిన్న వర్షాలకు మునిగిపోతూ ఉంటే అభివృద్ధి ఎక్కడ చేస్తుంది? టవర్స్ కి ఏమైనా కొత్తగా ఇటుక బెట్ట కానీ సిమెంట్ కానీ రాశారా? అక్కడ వాటర్ తాళించడానికే సరిపోతుందో మీకు టైం. ఒకటే చెప్తున్నాం, మా ప్రజల్ని ఎంతకాలం మోసం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మీద పెట్టినటువంటి 450 కోట్ల రూపాయలు వెచ్చించి భవనాలు కట్టారు. మీరు తాత్కాలికమైన భవనాలకి 11,500 కోట్లు వెచ్చించి భవనాలు, ఒక సచివాలయం, ఒక హైకోర్టు, అలాగే 2-3 భవనాలకే మీరు అంత ఖర్చు పెట్టారని తాత్కాలికమైనటువంటి భవనాలు చిన్నపాటి వర్షం పడితే ఆ భవనాలు కారిపోతాయి. అటువంటి భవనాలు కట్టినటువంటి మీరు జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి మీరు పోలిస్తారు నాకు అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజారంజకమైన పరిపాలన అందించారు, డెవలప్మెంట్ చేశారు, ఉద్యోగాలు ఇచ్చారు నిరుద్యోగులకి, రైతులకి ఎటువంటి కష్టం లేకుండా చూసుకున్నారు. మా హయాంలో ఒక రైతు కూడా యూరియా బస్తా దొరకలేదని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ఏ రోజైనా ధర్నా చేయడం మీరు చూసారా? ఏ రోజైనా రోడ్డు మీదకి వచ్చి రోజు చూసారా? 5 సంవత్సరాల కాలంలో ప్రజల ప్రశ్నలే మేమన్నట్లే. మాకెలాంటి రైతులు రోడ్డు మీదకి వచ్చి మాకు యూరియా బస్తాలు లేవు, డిఏపి లేదు. ఏమండి? ప్రజల ప్రశ్న అది. మా ఇంటెన్షన్స్ కాదు. మేమెందుకంటే చెప్పండి. మేము అదే చెప్తున్నాము. ప్రజల ఇంటెన్షన్ అయినా ఏదైనా సరే ప్రజలు మార్పు కోరుకున్నారా? ప్రజలు లేదు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ డెవలప్మెంట్, ఎక్కువ ఇంకా ఏదో చేస్తామని చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున బొక్కబర్లు పడ్డాడు. సూపర్ 6 ఇవ్వలేక చేతులు ఎత్తేశాడు. ఆడబిడ్డ నిధి ఇవ్వడానికి ప్రతి నెల 15,000 ఒక్క నిమిషం అమ్మ. ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఒక్కొక్క స్త్రీ 18 సంవత్సరాలు దాటినటువంటి, అలాగే ఏదైతే అమ్మఒడి అన్నారో అమ్మఒడికి ఎంతమంది పిల్లలు ఉంటే అంత పిల్లలకి ఇస్తామన్నారు కదా. అక్కడేమో 2 పిల్లలు ఉంటే ఒకరికి 13,000, ఒకరికి 9,000, ఒకరికి 8,000. ఆ రకంగా వ్యత్యాసం డిఫరెన్సెస్ గా పండే డబ్బులు. ఇలా ఏది చూసినా ఉచిత బస్సు అన్నారు. ఉచిత బస్సు ఏమో రాష్ట్రం మొత్తం తిరగొచ్చు, మీకు ఏ లోటు లేదన్నారు. కానీ 5 రకాల బస్సులకు మాత్రమే పరిమితం చేశారు. 50 నుంచి 60 కిలోమీటర్ల మేర వస్తారు. ఏవైతే తిరుగుతాయో ఆ బస్సుల వరకే ఎక్కే ప్రయత్నం ఇచ్చారు. మీరు ఏ గుడికైనా వెళ్ళొచ్చు, ఏ బడికైనా వెళ్ళొచ్చు, ఎన్ని గుడ్లైనా తిరగచ్చు అన్నారు. ఎక్కడ తిరుగుతూ ఉన్నారు మహిళలు? ఏ గుడికి వెళ్తూ ఉన్నారు? మేము ఒకటి చెప్తున్నాం. గ్యాస్ సిలిండర్ అన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా మనం ఇప్పుడు పథకాల గురించి మాట్లాడట్లేదు. మీరు అమరావతి భూములకి సంబంధించి మీ స్టాండ్ ఏం చెప్తారు? అసలు టీడీపీ తీసుకున్న డెసిషన్ గురించి గ్రౌండ్ లెవెల్‌లో మీరు ప్రజల అభిప్రాయం ఒకవేళ చూస్తున్నట్లు అయితే ఖచ్చితంగాను. మీరు ఏం చేస్తే అభివృద్ధి బావుంటుంది? ఎలాంటి ఏదైతే చంద్రబాబు గవర్నమెంట్ ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఏదైతే ఫాలో అవుతూ ఉందో ఇంకా ఎలాంటి కమిట్మెంట్స్ ఇస్తే రైతులకి న్యాయం జరుగుతుందని మీరనుకుంటున్నారు? మీరేం స్టాండ్ తీసుకుంటారు? ఒకవేళ మీరన్నట్టుగా రైతులు లాస్ అయిపోయి రియల్ ఎస్టేట్‌లు పడిపోతే?
ఒకటే చెప్తున్నామ్మా. గతంలో ఏదైతే మీరు 29 గ్రామాల నుంచి సేకరించినటువంటి 33,000 ఎకరాలు ఏవైతే ఉన్నాయో అవి డెవలప్‌మెంట్ చేయండి ముందు. దాని దగ్గర ఎలాంటి అమరావతిని డెవలప్‌మెంట్? నిర్మించండి. ఎలాంటి డెవలప్‌మెంట్ మీకు అది ఏం కూడా చెప్పండి. కావాల్సినటువంటి ఎలాంటి గవర్నమెంట్ డెవలప్‌మెంట్? పరిపాలించడానికి కావాల్సినటువంటి డెవలప్‌మెంట్ అంటే అక్కడ పరిపాలన కొనసాగించడానికి కావాల్సినటువంటి బిల్డింగ్స్. ఈ రోజున హ్మ్. ఎవరైతే సచివాలయంలో పనిచేస్తున్నారో ఉద్యోగస్తులకి ఏదైతే ఆ స్పెషల్‌గా ఒక క్వార్టర్స్ ఇస్తారో, ఆ క్వార్టర్స్ గాని, లేదా హైకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులకు గాని, అలాగే జడ్జిలకు గాని వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి క్వార్టర్స్ ఉంటాయి. అక్కడ ఏవైతే పరిపాలనకి కావాల్సినటువంటి శాఖకు పరిమాణమైనటువంటి భవనాలు, ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క భవనం ఉంటది. ఆ భవనాల్లో అన్ని కూడా ఇప్పుడు అద్దె తీసుకున్నారు. విజయవాడలో, గుంటూరులో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్ద పెద్ద భవనాలు అద్దెకు తీసుకొని నడుపుతా ఉన్నారు. అవి కాకుండా శాశ్వత భవనాలు కట్టండి అక్కడ. హ్మ్. యెస్. ఏవైతే ఇప్పుడు ఉన్నటువంటి 26 శాఖలు, 36 శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖల బిల్డింగ్‌లు అక్కడ నిర్మించండి. నిర్మించండి. అక్కడ శాశ్వతంగా పరిపాలనకి అయ్యే ప్రణాళిక రచించండి. అంతేగాని ఏదో తూతు మంత్రంగా ఆ రాజధాని పేరు చెప్పి, ఇగో 33,000 ఇచ్చిన ఎకరాలు పక్కన పెట్టి, ఆ రైతులకి ఇస్తామన్నటువంటి ఫ్లాట్‌లు అలాట్‌మెంట్ ఏవైతే 450 గజాల ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్ గాని, 250 గజాల ఏదైతే కమర్షియల్ ఫ్లాట్ గాని ఇవ్వలేదు. ఆళ్ళ పిల్లలకు ఉద్యోగులు ఫీజు రియంబర్స్‌మెంట్ ఇవ్వలేదు. అలాగే హ్మ్. వాళ్ళ విద్యా, వైద్యానికి సౌకర్యాలు కల్పించలేదు. కానీ ఇంకొక 50,000 ఎకరాలు కావాలంటున్నారు. వీళ్ళకేమన్నప్పుడు ఇంకో 50,000 ఎకరాలు ఎలాగిస్తారని ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. మేము కాదు. హ్మ్. ఖచ్చితంగా అమరావతి రాజధానిగా డెవలప్ చేయండి. మీరు డెవలప్ చేయొద్దని అనట్లేదు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే గుంటూరు గాని, విజయవాడ గాని మధ్యలో మీరు అమరావతి రాజధాని తీసుకొచ్చారు కాబట్టి దీన్ని ఒక హైదరాబాద్, సికింద్రాబాద్ లాగా ఏదైతే ఒక జంట నగరాల్లాగా అభివృద్ధి చెందామని చెప్తా ఉన్నాం. మేము దానికి వ్యతిరేకత కాదు. అమరావతి రాజధానికి వ్యతిరేకత అయితే మేము కాదు. మేము మా స్టాండ్ కూడా ఒకటే చెప్తా ఉన్నాం. మేము తీసుకొచ్చినటువంటి 3 రాజధానుల్లో కూడా అమరావతి ఒక రాజధానిగా ఉంది. అమరావతి రాజధాని కాదని మేము ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు కూడా అమరావతి రాజధానిగా అమరావతిని డెవలప్‌మెంట్ చేయమని చెప్తా ఉన్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారి విధానం ఏంటంటే, ఏవైతే ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన 11,500 కోట్లు గాని, కేంద్ర ప్రభుత్వం మధ్య నుండి ఇప్పించినటువంటి 15,000 కోట్లు గాని, ఈ డబ్బులన్నీ తీసుకొని వాళ్ళ జోబులు నింపుకుంటున్నారు తప్ప, ఎక్కడ కూడా అమరావతి మీద రూపాయి కూడా ఖర్చు పెట్టట్లేదు. ఇంతవరకు వాళ్ళు కట్టిన భవనాలేంటి? ఇంతవరకు అమరావతి మీద ఏ డ్రైనేజీ నిర్మించారా? ఏ బస్ స్టాప్ పైన కట్టారా? లేదా రైల్వే స్టేషన్ కట్టారా? రైల్వే ట్రాక్‌లేసారా? రోడ్లేసారా? డ్రైనేజ్ నిర్మించారా? ఏమి నిర్మించారు? ఈ 6.5 సంవత్సరాల కాలంలో చూపించమనండి. ఎక్కడ కూడా ఏది లేదు. అలాగే నిర్వీర్యంగా వదిలేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పడతారు. వైఎస్ఆర్ పార్టీ మీద పడతారు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని కట్టలేదు. డెవలప్‌మెంట్ చేయలేదు. అమరావతిని వదిలేశారు. వదిలేయలేదు. కూల్చేశారు. అమరావతిని కట్టిన అమరావతిని కూల్చేశారు. ఫేక్